హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రానున్న 3 రోజుల్లో కూడా తెలంగాణకి అతి భారీ వర్షాలు అయితే చెప్తున్నారు. సో ఇదే విషయం ప్రస్తుతం అంతా పాటు డిస్కస్ చేయడానికి శ్రావణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో అంటే 3 రోజుల వరకు కూడా చాలా భారీ ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దాని గురించి ప్రస్తుతానికి మనకి ఋతుపవనాలు అనేది కొద్దిగా చురుకుగా కదులుతున్నాయి. ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని చాలా వరకు మోస్తరు వర్షంతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షపాతం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 3 రోజులు కూడా. తర్వాత నుంచి కొద్దిగా వర్షాలు అనేవి అంతగా లేకపోయినా జల్లులు ఉండి ఒక మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఎక్కడ చూసినా అంత చినుకులు మాత్రమే పడుతున్నాయని మీకు కాల్స్ కూడా వస్తున్నాయండి. ఋతుపవనాలు దాదాపుగా 3వ తేదీనే మనకి జోగులాంబ గద్వాల ప్రదేశం నుంచి వచ్చి రావడం జరిగింది. తర్వాత నిన్నటి వరకు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల వరకు కూడా ప్రవేశించడం జరిగింది. అప్పటి నుంచి మనకి చాలా చోట్ల భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే అక్కడక్కడ జల్లులు, మోస్తరు వర్షపాతం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దాదాపుగా 1-2 సార్లు మనకి భారీ వర్షపాతం, భారీ జల్లులు కూడా కురవడం జరిగింది. పిడుగుపాట్లు కూడా పడే అవకాశం ఉందా ఈసారి ఎక్కువగా? అంటే దాదాపుగా కన్వెక్టివ్ క్లౌడ్స్ అనేవి కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. క్రౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ అయినప్పుడు మాత్రం పిడుగులపాటు పడే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ప్రస్తుతానికి గత వారంలో చూసుకున్నట్లయితే 2-3 సార్లు మనకి పిడుగుపాటు కూడా గురవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు వచ్చి ఈ 3 రోజుల్లో ఏమైనా పిడుగుపాటు అంటే జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పిడుగుపాట్లు పడే అవకాశం ఉంది, అది మీరు అంచనా వేయగలుగుతారా, చెప్పగలుగుతారా అట్లా? ప్రస్తుతానికైతే వచ్చే 3 రోజుల్లో అంత తీవ్రతగా ఏం కనిపించటం లేదు. వర్ష తీవ్రత మాత్రం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. మేడం, చాలామంది అంటే మేము వస్తాము ఇక్కడ చూస్తాము మీరు చెప్తారు అంటే చాలామందికి కూడా అర్థం కాదు. అంటే ఇందులో మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ బ్లూ కలర్లో మనకు కనిపిస్తున్నాయి కదా, అంతా కూడా ఏంటది క్లౌడీగా ఉన్నది? ఇది శాటిలైట్ ఇమేజ్ చూసుకుంటే మనకి వైట్ ప్యాచ్ అంతా క్లౌడ్ ఎక్కువగా ఉన్నట్టు, ఈ గ్రే ప్యాచ్ అంతా మనకి లో క్లౌడ్ అనమాట. ఎక్కడైతే ఈ ఐ క్లౌడ్ ఉంటుందో అక్కడే రెయిన్ ఉండే అవకాశం ఉంటుంది ఈ వైట్ ప్యాచ్ అంతా. అండ్ దీస్ డాట్స్ ఆర్ లైటనింగ్ అనమాట. లాస్ట్ 15 మినిట్స్లో 20 మినిట్స్లో లైట్నింగ్ స్ట్రైక్స్ క్లౌడ్ టు క్లౌడ్ అండ్ క్లౌడ్ టు గ్రౌండ్ వేస్తేనే మీకు పిడుగుబాటు అనేది ఉంటుంది అనమాట. క్లౌడ్ టు క్లౌడ్ అనేది ఇంట్రా క్లౌడ్. మనం మామూలుగా మెరుపులు చూస్తూ ఉంటాం కదా ఆకాశంలో, అవి క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్ ఉంటుంది అనమాట. సో ఈ నార్మల్గా ఈ మూమెంట్ అనేది, ఈ క్లౌడ్ మూమెంట్ కానీ లేదంటే హెవీ రెయిన్ఫాల్ కానీ అట్లాగే మనం వచ్చేదాన్ని మనం శాటిలైట్ ద్వారా కంటిన్యూస్గా ఎవ్రీ 15 to 30 మినిట్స్లోనే మానిటర్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇది రడార్ ఇమేజ్, ఇది ఇన్స్టంటేనియస్ ఇమేజ్ ఇస్తుంది అనమాట. అంటే ఏ ప్లేస్లో ఎగ్జాక్ట్లీ ఎంత రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది, అలాగే ఆ క్లౌడ్ కూడా ఎంత ఎత్తులో ఉంది, అక్కడ పిడుగుపాటు పడే ఉండే అవకాశం ఉందా, లేదంటే అక్కడ ఏదైనా భారీ వర్షం ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే హేల్ అంటే వడగళ్ళకు పడే అవకాశం ఉందా, దీనిలో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు బ్లూ నుంచి దాదాపుగా రెడ్గా ఉంటుంది. దిస్ ఇస్ రిఫ్లెక్టివిటీ అనమాట. అంటే మనకి ఈ మబ్బుల్లో కానీ క్లౌడ్స్లో ఉండే ఈ వాటర్ డ్రాప్లెట్స్ నుంచి ఈ ఒక రడార్ వేవ్స్ మనకి ఎంత రిఫ్లెక్ట్ అయ్యాయి, ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అయ్యింది, దాన్ని బట్టి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇన్వర్స్ రిలేషన్షిప్ క్రియేట్ చేసి చూస్తాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ క్లౌడ్స్ అనమాట. ఈ బ్లూ అండ్ వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ వస్తున్నాయి కదా, ఇది మనకి వర్టికల్ అండ్ హారిజాంటల్ అనమాట. వర్టికల్లో ఎంత ఎక్స్టెన్షన్ ఉంది, దాదాపుగా ఆల్మోస్ట్ 5.8 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా క్లౌడ్ అనేది ఆల్మోస్ట్ 2 నుంచి 5 కిలోమీటర్స్ వరకు హైట్ ఉంది క్లౌడ్. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచి ఇది హారిజాంటల్ వేలో హైట్ క్లౌడ్ అండ్ ద వర్టికల్ అంటే సేమ్ ప్లేస్లో సేమ్ లాటిట్యూడ్లోని ఇంకొక ప్లేస్లో కూడా వస్తే కూడా మనం ఈజీగా చూడొచ్చు అనమాట. అలాగే ఇది ఎటు మూవ్ అవుతుందో దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సపోజ్ సూర్యాపేటలో స్టార్ట్ అయింది, ఇది మీకు టువర్డ్స్ ఈస్టర్న్ బెల్ట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే ఇటు సైడ్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది, అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. అదేవిధంగా మనకి ఇది నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మనకి బీదర్, గుల్బర్గా, లాతూర్ ఉంది కదా, ఈ ప్రదేశంలో ఫామ్ అయ్యి టువర్డ్స్ మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే సంగారెడ్డి, మెదక్, వికారాబాద్లో కూడా ఈ రెయిన్ ఇలా మూవ్ అయ్యి టువర్డ్స్ మనకు వచ్చి ఈ ఏరియాలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వచ్చే 3 అవర్స్లోని ఏ విధంగా ఉంటుంది అనేది ఈజీగా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. మేడం, మీకు ఎట్లా తెలుస్తుంది? అంటే మినిట్ టు మినిట్ తెలుస్తుందా, లేకపోతే అట్లా 10 మినిట్స్కి ఒకసారి తెలుస్తుందా? ఇది ఎవ్రీ 10 మినిట్స్ ఇమేజ్ వస్తుంది మనకి. యూజువల్గా ప్రాసెస్ జరిగి యూజువల్గా ఇది 2 మినిట్స్లోనే జనరేట్ అవుతుంది, కానీ ఎవ్రీ 10 మినిట్స్ ప్రాసెస్ ఇమేజ్ వస్తుంది, ఎవ్రీ 15 మినిట్స్ ప్రాసెస్ ఇమేజ్ వస్తుంది అనమాట. శాటిలైట్ 15 మినిట్స్. దీనివల్ల ఏమంటుందంటే లార్జ్ స్కేల్ ఫీచర్స్, అంటే మూమెంట్ ఎట్లా ఉందో తెలుసుకోవచ్చు. ఇదేంటంటే ఇన్స్టంటేనియస్గా ఇప్పుడు ఇక్కడ ఎంత పడుతుంది, ఎంత హైట్లో క్లౌడ్ ఉంది, ఇక్కడ వచ్చే అవకాశం ఉందా అనేసి ఈజీగా తెలుస్తుంది అనమాట.
అంటే దిస్ ఈస్ మోర్ స్పేషియల్లీ రెజల్యూట్ రాదర్ దెన్ దిస్ అనమాట. అంటే దీన్ని అంచనా ప్రకారం మీరు దీంతో పాటుగా మాకు న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ మోడల్స్ అని ఉంటాయి. వాట్ ఎవర్ ద డేటా వీఆర్ కలెక్టింగ్, మార్నింగ్ 8 అబ్జర్వేషన్స్ డేటా కానీ లేదంటే మీద డేటా అంతా తీసుకొని మేము న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ మ్యాథమెటికల్ మోడల్స్ రన్ చేసి దానికి ఫిజిక్స్ కూడా ఇన్వాల్వ్ చేసిన తర్వాత మోడలింగ్ ద్వారా మేము వచ్చిన ప్రెసిపిటేషన్ కానీ అంటే రెయిన్ అంటే వాట్ ఎవర్ ఫైనల్ ప్రోడక్ట్స్ని మేము అనలైజ్ చేసి అలాగే మార్నింగ్ వచ్చిన డేటాను కూడా అనలైజ్ చేయడం ద్వారా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ద్వారా నెక్స్ట్ 24 అవర్స్లో ఇక్కడ రెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా నెక్స్ట్ 3 to 4 to 5 డేస్లో కూడా ఈ సిస్టమ్ ఇట్లా మూవ్ అయ్యే అవకాశం ఉంది, ఈ ఏరియాస్లో రెయిన్ వస్తుంది అని చెప్పి ముందుగానే ప్రెడిక్ట్ చేస్తాం. మినిమం 7 days ముందు ప్రెడిక్ట్ చేస్తాం. ఈ కాకుండా ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్లో కూడా అంటే 2 weeksకి ఎట్లా ఉండబోతుంది అంటే ఈ 7 daysలో ఐసోల్ అంటే ఏ విధంగా వర్షపాతం వచ్చే అవకాశం ఉందో చెప్తే నెక్స్ట్ 2 weeksలో ఏమిందంటే ఎంత శాతం వచ్చే అవకాశం అంటే లైక్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుందా, అబోవ్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుందా, బిలో నార్మల్గా ఉండే అవకాశం ఉంటుందా, నెక్స్ట్ 2 weeks ద్వారా తెలియవచ్చు. అలాగే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఏంటంటే నెక్స్ట్ 4 months ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇలా ఈ మొత్తం దీన్ని తీసుకుంటూ ఉంటాను అనమాట. దీని ద్వారా మామూలుగా మోడల్స్ ద్వారా అలాగే యూజువల్ వాల్యూ అడిషన్ ఆఫ్ దట్ మోడల్స్ టు అవర్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ అండ్ యాజ్ వెల్ as సినాప్టిక్ మెథడ్స్ ద్వారా కూడా చూసి అండ్ దిస్ ఈజ్ ఎట్ ద టైమ్ ఫోర్కాస్ట్ అనమాట.